దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంటుంది. అటారీ బార్డర్ కూడా మూసివేసినట్లు ప్రకటించింది ఇండియా. ఇక పాకిస్తాన్తో ఉన్న సింధు నది జలాల ఒప్పందంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సింధు నది జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసేసింది. ఈ అగ్రిమెంట్ నిలిపివేయడం వల్ల సింధు నది, జీలం నది, అలాగే బియాస్ నది, సట్లెజ్ నది నీళ్లు పాకిస్తాన్కి నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని మిలియన్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నదులు అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు, వ్యవసాయం, ఇతర అవసరాలను తీరుస్తాయి. గత కొన్నేళ్లుగా భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏ గొడవ వచ్చినా సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలనే విషయం ఎందుకు తెరపైకి తీసుకొస్తుంది? అసలు ఏమిటి ఈ ఒప్పందం? ఈ ఒప్పందంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి? భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకునే వీలుందా? సింధు నది అగ్రిమెంటు 1960 సెప్టెంబర్ 19వ తేదీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరు దేశాలు సంతకం కూడా చేశాయి. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు. కానీ తాజాగా పహల్గామ్ దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్. ఈ సింధు నది జలాల అగ్రిమెంటు కరాచీలో అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ అయూబ్ ఖాన్ మధ్యలో జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్లెజ్ ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి 41 బిలియన్ మెట్రిక్ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తుంది. అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులైన సింధు, చినాబ్, జిలం 99 బిలియన్ల మెట్రిక్ క్యూబ్ పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అంటే 30% నీటిని ఇండియాను వినియోగిస్తే సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం 70% నీటిని వినియోగిస్తుంది. జీలం నది, చినాబ్ ఉపనదులపైన భారత్ కిసాన్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తుంది. భారత ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యం, దిగుబడి తగ్గడం, ఆహార అభద్రత ఏర్పడవచ్చు. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు ఉండవు. దీంతో ఆహార కొరత ఖచ్చితంగా ఏర్పడుతుంది. 2019 పుల్వామా అటాక్ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేదు అని చెప్పాడు. ప్రస్తుతం పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రమూక, టీఆర్ఎఫ్కు లష్కర్ తోయిబాకు సంబంధం ఉందనే ఆరోపణ నేపథ్యంలో ఈ నదీ జలాల ఒప్పందంతో పాటు పాకిస్తానీలకు వీసా కూడా నిలుపుదల చేశారు. అయితే ఈ ఒప్పందం నుంచి తప్పుకోవడం సాధ్యమా అంటే దీనికి సంబంధించి సింధు బేసిన్ ట్రీటీకి 1933 నుంచి 2011 వరకు పాకిస్తాన్ కమిషనర్గా ఉన్న జమాత్ అలీషా ఈ ఒప్పంద వివరాలు గతంలో వివరించారు. ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం ఎవరైనా ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమో లేదంటే మార్చడమో కుదరదు. రెండు దేశాలు కలిసి చర్చించుకొని ఈ సంధిలో మార్పులు చేసుకోవచ్చు లేదా ఒక కొత్త ఒప్పందం చేసుకోవచ్చు అన్నారు. మరోవైపు నదీ జలాల పంపకాలపై అంతర్జాతీయ స్థాయి గొడవల గురించి ఒక పుస్తకం కూడా రాసిన బ్రహ్మచెల్లాని ద హిందూ దినపత్రికలో సింధు నది జలాల ఒప్పందంపై ఒక వ్యాసం రాశారు. అందులో వియన్నా ఒప్పందం లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 ప్రకారం పాకిస్తాన్ మాకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను ఉపయోగిస్తుందని చెప్పి భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. మౌలిక పరిస్థితుల మార్పులు ఉంటే ఈ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది అని రాశారు. సింధు నది పరివాహక ప్రాంతం దాదాపు 11.2 లక్షల కిలోమీటర్లు వ్యాపించింది. అది పాకిస్తాన్లో 47%, భారత్లో 39%, చైనాలో 8%, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో 6% మాత్రమే ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.